నమస్తే అండి. నమస్కారం. నిన్న మనం చూసుకుంటే గనక విజయవాడ నగరం, గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి ఆ ఏరియాలో రణరంగం తలపించిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చౌక్ లో ధర్నా చేయడం అయితే జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా జరిగింది, మేమైతే గొంతెమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు, మా వేతనాలు పెంచండి అని అడుగుతున్నాము, అది కాకుండా మాకు ఏ పథకాలు కూడా మాకు వర్తింప చేయవు అని చెప్తున్నారు అని వాళ్ళ ధర్నాలో అయితే చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్తారు మీరు? నేషనల్ హెల్త్ మిషన్ ఏంటమ్మాయి? నేషనల్ హెల్త్ మిషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దాని కింద వాళ్ళు పనిచేస్తుంటారు. నేషనల్ హెల్త్ మిషన్ దాదాపుగా మన రాష్ట్రంలో 42,000 మంది ఉంటారు. ఇది పాపులేషన్ బేస్డ్ ఉంటారనమాట. ఈ ఆశా వర్కర్స్ అనేవాళ్ళు పాపులేషన్ బేస్డ్. కొన్ని గ్రామాల్లోకి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటంటమ్మా, ఆటో సౌకర్యం ఉండదు. వాళ్ళ హస్బెండ్లు బైక్లు వేసుకొని వాళ్ళని తీసుకుపోయి వదిలిపెట్టాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కానీ, ఈ ట్యాబ్లెట్లు ఇచ్చే ప్రక్రియలో కానీ 1,000 పాపులేషన్ ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ ఉంటారు. 1,000 పాపులేషన్. అదే అంటే రూరల్ ఏరియా అంటే 1000 మెంబర్స్ కి ఒక ఆశా వర్కర్. 1000 మెంబర్స్ అంటే జనాభా లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ ఒక పంచాయతీకి ఒకరు అనుకోమ్మా ఆశా వర్కర్. ఒక పంచాయతీ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే తల్లి, అర్బన్ ఏరియాలో వచ్చేసరికి 2,500 మందికి ఒకరుంటారు. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వేయించేదానికి కానీ, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ఏమన్నా జబ్బులున్నా గైడెన్స్ ఇస్తూ, ఏఎన్ఎంలని, డాక్టర్లని, అసలు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. అంటే ఏమేమి డిసీజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వే చేసి రాసుకుంటుంటారు వాళ్ళు. ఈ ఏఎన్ఎం ఉంటారు కదా, నర్సు ఉంటారు కదా, వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది. అంటే వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇచ్చి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వాళ్ళకి వర్తించకుండా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి ఉన్న విషయం అమ్మ. వాళ్ళకేం పెద్ద జీతాలు కాదు, వాళ్ళకి ఇచ్చేది 10,000 రూపాయలు ఇస్తారు నెలకి. ఈ రోజుల్లో ఈ నిత్యావసర ధరలు ఈ విధంగా పెరిగినటువంటి ఈ టైంలో 10,000 రూపాయలనే చాలవమ్మ మనిషి బతకడానికి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలదు. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలన్నా ఇవాళ 1000 రూపాయలు దాటిపోయింది గ్యాస్ సిలిండరు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఈ ఆశా వర్కర్లుగా పనిచేసే కుటుంబాల్లో వాళ్ళు కూడా ఎవరు ఈ కోటీశ్వరులు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరమ్మా. మ్యాక్సిమం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలే అధికంగా ఉంటారు. జీవన భృతి కోసం చేసేటటువంటి ఉద్యోగం అన్నమాట అది. తద్వారా వాళ్ళకి 10,000 రూపాయలు వేతనం ఇస్తూ వాళ్ళకి విద్యా దీవెన లాంటి పథకాలు, తర్వాత హౌస్ సైట్లు ఇటువంటి ఏమీ లేకుండా, నేను సింపుల్ ఒక లెక్క చెప్తానమ్మా. ఎవరన్నా ఒక అమ్మాయి, ఎక్కువగా ఆడవాళ్లే ఉంటారు దాంట్లో, 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో జాయిన్ అయింది అనుకుందామమ్మ. 25 ఏళ్ల వయసు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక 40 ఏళ్ళు సర్వీస్ చేసింది అనుకుందాం. అంటే 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు తన జీవితాంతం కష్టపడిందంటే సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున, అంటే 10,000 అన్నారు కదా. అట్లా మనకి 35 సంవత్సరాలకి మనం కానీ లెక్కేసుకోగలిగితే అర్థమవుతుందా తల్లి, దాదాపుగా వాళ్ళకి ఒక 37 లక్షల రూపాయలు. అంటే జీవితాంతం కష్టపడితే వాళ్ళకు వచ్చేది ఏందమ్మా 37 లక్షలు. 37 లక్షలకి ఏమొస్తుందో చెప్పమనమ్మా. నాకు ఒక్కరో చెప్పండి. అంతే. తన యొక్క శ్రమని దోపిడీ చేసుకోవటం అంటారు దీన్ని వెట్టి చాకరీగా కూడా భావిస్తారనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం అని ఉంది కదా. ఇప్పుడు సలహాదారులు ఉన్నారమ్మా. ఈ సలహాదారులకి ఒక్కొక్కడికి 3 లక్షలు, 4 లక్షలు, కొంతమంది జర్నలిస్టులకి 8 లక్షలు నెలకే. ఇప్పుడు ఆ దేవులపల్లి అమర్కి ఢిల్లీలో కూర్చొని పెట్టి 8 లక్షలు ఇచ్చారమ్మా. అట్లే సాక్షి ఛానల్లో పనిచేసినటువంటి కేఎస్ఆర్ లైవ్ విత్ అంటాడు కదా, వాడిని దేనికి ఒక పోస్టింగ్ వేసి వాడికి. అంటే ఈ సలహాదారులందరికీ 680 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ సాక్షి పేపర్, సాక్షి మీడియాలో యాళ్ళు ఇచ్చుకొని 700 కోట్ల రూపాయలు కొట్టేయడానికి డబ్బులు ఉంటాయి. కానీ వాళ్ళందరూ ఆడపిల్లమ్మా. వాళ్ళు అనేది పెద్ద గొంతెమ్మ కోరికలు కూడా అడగటంలా. నేను అనేది ఏంటంటే, మొన్న గతంలో జరిగినటువంటి ఆడవాళ్ళు చేసినటువంటి ఆదరణ కానీ అర్థమవుతుందా, ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోగ్య శాఖ రూరల్ హెల్త్ మిషన్, ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ వస్తుంది, మనకి మంచి గ్రాంట్ వస్తుంది. కాబట్టి విడుదల రజనీ గారు కూడా, ఆమె ఐటీ చదువుకున్నది కదా, ఐటీ చదువుకున్నది కాబట్టి ఆమె కేంద్రం కాడికి పోయి
మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విడుదల రజనీ గారు మాట్లాడరనమాట. అన్నిటికీ సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్తులాగా అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి వస్తాడు బయటికి. ఎందుకంటే 140 కోట్లు ప్రజల డబ్బులు లాగేసినాడు కదా, ₹1 ₹2 కదా. సజ్జల రామకృష్ణ BA చదువుకున్న ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి మీద డబల్ చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. నర్సింగ్ కోర్సు ఎక్కువ అమ్మా. అందువల్ల ఏంటంటే 140 కోట్ల ఒక్క వ్యక్తికే ఇచ్చినవుగా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 42,000 మంది ఉన్నారమ్మా. కనీసం వాళ్ళకి ఒక ₹18,000 వేతనం అనేది ఇవ్వడం సహేతుకమ్మ. మళ్ళీ వాళ్ళకి ట్రావెలింగ్ అవలెన్సెస్ ఒకటి, ప్రభుత్వ పథకాల్లో, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఏదన్నా ఉంటే వాళ్ళకి అమ్మ ఒడి లాంటి పథకం, తర్వాత విద్యా దీవెన లాంటి పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసిందమ్మా. ఆశా వర్కర్లకు అందరికీ, సఫాయి కార్మికులకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ హెల్పర్లకి, అంగన్వాడీ టీచర్లకి, వీళ్ళందరికి కూడా ఆయుష్మాన్ భారత్ అని ఒక కార్డు ఇస్తున్నారమ్మా. ఇప్పుడు 2 కార్డులు ఉంటాయి మనకి. ఆయుష్మాన్ భారత్ ఒక కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అంటాం కదా. అట్లా ఆయుష్మాన్ భారత్ కార్డుకి అప్లై చేసుకుంటే వీళ్ళందరికీ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళందరికి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి క్రియేట్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుందమ్మా. అంటే వీళ్ళందరి చేత ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ కట్టుకోగలిగితే ఒక ₹100, అంటే నీకు ₹100 గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టుకొని ఏదన్నా హెల్త్ డిసీజ్ వచ్చి చనిపోయినారనుకో ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వచ్చమ్మా. వెరీ సింపుల్ లాజిక్ అమ్మ. ₹100 చొప్పున గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ కట్టుకుంటే ఇప్పుడు 42,000 మంది సమ్ చేంజ్ ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నో, బట్ 42,000 పైబడి ఉన్నారన్నమాట. భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 10,34,630 మంది ఉన్నారమ్మా ఆశా వర్కర్లు. ఎంతమంది? భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు 10,34,630 మంది ఈ 145 కోట్ల జనాభాకి, ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశానికి వీళ్ళందరూ ఆశా వర్కర్ల రూపంలో సర్వీస్ చేస్తున్నారమ్మా. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి అసంఘటిత కార్మికులు అంటారనమాట వీళ్ళని. అంటే ఏదే అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ కొంచెం వాళ్ళకి కనీసం మినిమం వేజెస్, అంటే సమాన పనికి సమాన వేతనం అంత మీ దగ్గర లేకపోయినా ఈ ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళందరూ జీతాలు తగ్గించుకుని వీళ్ళు పీకే పనేం లేదమ్మా. కాబట్టి వాళ్ళకి మినిమం వెట్టి చాకిరీ కాకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేయకుండా ₹18,000 జీతంగానే ఇవ్వడం అనేది సముచితం అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. హెల్త్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద వస్తుంది కాబట్టి విడుదల రజనీ గారు తక్షణం ఢిల్లీకి పోయి వైద్య ఆరోగ్య మినిస్టర్ని కలిసి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ తీసుకొని తద్వారా ఏంటంటే ఈ ఆశా వర్కర్లకు అందరికీ ఆడపిల్లలమ్మ, ఆది పరాశక్తులు. ఆడపిల్లలంటే చిన్నోళ్ళు కదా, ఆది పరాశక్తులు. కాబట్టి వాళ్ళ ఉసురు కలకంట కన్నీరు వలికిన ఆ ఇంట సిరి ఉండజాలదని ఆడవాళ్ళతో పెట్టుకుంటే వాడు కుటుంబం నాశనం అయిపోద్ది, వాడు ప్రభుత్వం కూడా కుప్పకూలిపోద్ది. ఎందుకంటే ఆడవాళ్ళకి 2019లో జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని చెప్తే ఆడవాళ్ళందరూ కుప్పలు తెప్పలుగా ఓట్లేశారమ్మా. అన్ని 151 సీట్లు రావడానికి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన కారణం లేడీస్ అమ్మ. కాబట్టి మొన్న అంగన్వాడీ టీచర్లు ఆడోళ్లే, అంగన్వాడీ వర్కర్స్ ఆడోళ్లే, తర్వాత ఇప్పుడు ఆశా వర్కర్లు లేడీసే. వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుందంటే రాబోయే ఎలక్షన్లో మీరు పెట్టినటువంటి ఈ బాధలన్నిటినీ కూడా వాళ్ళు ఏం మర్చిపోరు, మనసులో పెట్టుకుంటారు. ఇదంతా కూడా మద్యపాన నిషేధం యొక్క ఎఫెక్ట్ వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా చెప్పి మాట తప్పాడు ముఖ్యమంత్రి అనేది అదంతా తెలుసు. కాబట్టి నేను చెప్తుండేది ఫైనల్గా ఏంటంటే అంగన్వాడీ టీచర్స్కి కానీ, అంగన్వాడీ వర్కర్స్కి కానీ, ఆశా వర్కర్స్కి కానీ మినిమం వేతనం ఈ రోజుల్లో బతకాలంటే ₹18,000 శాలరీ ఉండటం సముచితం. కాబట్టి వాళ్ళకు కూడా ఇళ్ల పథకాల్లో కూడా, గృహ నిర్మాణంలో కూడా వాళ్ళకు ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయటం కూడా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలా. అంటే చిన్న జీతగాళ్ళమ్మ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా వీళ్ళకి ఈ చిన్న ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వర్తింపజేస్తే మంచిది అనేది నా యొక్క ఉద్దేశం. వాళ్ళంతా ఏం పెద్ద కోటీశ్వరులు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కాబట్టి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలా, క్యాబినెట్ అంతా కూడా ఆలోచించుకొని అదే అంటుంటాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అంటారు. కాబట్టి ఒక ఎలక్షన్ ముందు కూడా చెప్పడమ్మా, నేను ఉన్నాను. ఏందమ్మా డైలాగు? నేను విన్నాను, నేను ఉన్నాను. మళ్ళీ చెప్పు. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎందుకోసం ఉండవు నువ్వు? కాబట్టి మీ దోపిడీ లేదు కొద్దిగా పంచి అక్క చెల్లెళ్ళకి ఇస్తే, అందువల్ల ఆడపిల్లల్ని గౌరవించుకోవాలా. ఆడపిల్లలు కాదు ఆది పరాశక్తులు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆలోచించుకోమని చెప్తున్నా ఎంటైర్ క్యాబినెట్కి. విడుదల రజనీ మాత్రం అమెరికా పోయినా ఆమె ఫ్లైట్ ఎక్కి అమెరికా పోయి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించిన విడుదల రజనీ మాత్రం కానీ ఒక్కసారి ఢిల్లీ మహాతల్లి విడుదల రజనీ గారు, క్యాబినెట్ మంత్రి గారు ఒక్కసారి ఆది పరాశక్తి అయిపోయి ఫ్లైట్ ఎక్కి, నువ్వు మంత్రివి కాబట్టి నీ సొంత డబ్బులు ఏం పడలేదు, ప్రజాధనమే కాబట్టి ఒక్కసారి ఢిల్లీ పోయి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిని కలవవలసిందిగా మేము చూడాలనుకుంటున్నామమ్మా, మీరు ఒక్కసారి కలిస్తే. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తక్షణం ఆశా వర్కర్లకే 18,000 రూపాయల జీతాన్ని ఇవ్వాలని నా యొక్క డిమాండు. అది సహేతుకమైంది కూడా.